తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం ఇందిరాభవన్లో కాంగ్రెస్ ఎంపీలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. హెచ్సీఏ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇవాళ మల్కాజ్గిరి కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన 5 నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. మరోవైపు నిందితులకు రిమాండ్ పొడిగించింది మల్కాజ్గిరి కోర్టు. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ తీర్పునిచ్చింది. 4 నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు సిఐడి అధికారులు. నిందితురాలు కవితను చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. పరారీలో ఉన్న హెచ్సీఏ సెక్రటరీ దేవరాజ్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే దేవరాజ్ పాస్పోర్ట్ ను కూడా రద్దు చేశారు అధికారులు. దేవరాజ్ కోసం ఇతర రాష్ట్రాలకు సిఐడి బృందాలు వెళ్లనున్నాయి. పార్లమెంట్లో ఇవాళ జాతీయ క్రీడా పాలనా బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లు పరిధిలోకి బీసీసీఐను తీసుకొస్తుంది. క్రీడా పాలనా బిల్లు చట్టంగా మారితే అన్ని జాతీయ క్రీడా సమాఖ్యల మాదిరిగానే బీసీసీఐ కూడా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. వివాదాలు తలెత్తినప్పుడు జాతీయ క్రీడా ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తుంది. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 70 ఏళ్ల నిబంధన నుంచి బిన్నీకి వెసులుబాటు లభించొచ్చని తెలుస్తోంది. ఈ నెల 19న బిన్నీ 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అయితే సెప్టెంబర్లో వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుందన్న అప్పటి వరకు బిన్నీ అధ్యక్షుడిగా కొనసాగొచ్చని తెలుస్తోంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న జాతీయ క్రీడా పాలనా బిల్లు కూడా బిన్నీ వయసు రీత్యా కలిసొచ్చే అంశమే. రేపు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. 4 కొత్త పాలసీలకు సంబంధించి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అలాగే రాజధాని అమరావతికి 2వ విడత ల్యాండ్ పూలింగ్ పై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం జగన్ అరెస్ట్ పై ఇప్పటికిప్పుడు తాను ఏమీ మాట్లాడానన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అది ఎలా పడితే అలా మాట్లాడే విషయం కాదని తెలిపారు. అయితే ఆధారాలు లేకుండా ఎవరిపైనా కేసులు పెట్టడం లేదని స్పష్టం చేశారు పవన్. వైసీపీ నేతలపై కేసులు అన్ని ఆధారాలతోనే నమోదవుతున్నాయని అన్నారు. మద్యం కుంభకోణం పేరుతో కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో 4000 మద్యం షాపులను టీడీపీ, జనసేనను పార్టీ నేతలు ఇచ్చారని, నెలకు 3000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వంలోని బిగ్ బాస్లకు ముడుపులుగా చేరుతున్నాయని ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి. రాహుల్ గాంధీ ఆలోచనను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఒప్పుకునే పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సర్వే ఆధారంగా త్వరలో దేశంలో కులగణన జరగబోతోందని, అందుకు తనకెంతో సంతోషంగా ఉందన్నారు. లోక్సభ సభ్యులు, ఇతర పార్టీల సభ్యులు కలిసి బిల్లు పాస్ కావడానికి సహకారం తీసుకుంటామన్నారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలు కాబోతోందని హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మోసపూరిత వైఖరినే అనుసరిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. కులగణన ప్రారంభించినప్పటి నుంచి ప్రస్తుత ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్డినెన్స్ వరకు అన్ని స్థాయిల్లోనూ బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలైన లక్ష్యంగా పనిచేస్తోందని విమర్శించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో అందుబాటులో ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని చర్చించారు. బీసీలను మోసం చేయాలన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ఉందని, అందుకే చిత్తశుద్ది లేకుండా వ్యవహరించిందని బీసీ నేతలు అభిప్రాయపడ్డారు. ఆర్డినెన్స్ పేరుతో కొత్త నాటకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టడంపై దుమారం రేగింది. ఈ నెల 17న వేల్పూర్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ సవాళ్లతో కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. బాల్కొండ కాంగ్రెస్ నేతలను ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే అక్కడే ప్రెస్ మీట్ ఏర్పాట్లు చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం పెట్టిన కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేశారు. పోలీస్ టోపీలను టేబుల్పై మరిచిన ఇద్దరు సిబ్బందిని ఏఆర్ హెడ్ క్వార్టర్కు అటాచ్ చేశారు. భీమిలి తీరంలో సీఆర్జెట్ ఉల్లంఘనలకు పాల్పడ్డ అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పీ కంపెనీపై కేసు నమోదైంది. ఈ కంపెనీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ కేసు ఫైల్ చేసింది. తీరంలో అక్రమ కట్టడాలను నిరోధించాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఏపీ సీజెడ్ఎంఏ చెప్తోంది. విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డితో పాటు పెనక రోహిత్ రెడ్లను బాధ్యులుగా నిర్ధారించింది. పర్యావరణ చట్టం 1986 ప్రకారం నిబంధనల ఉల్లంఘనలకు ఆ ఫిర్యాదులో వివరించింది. ఏపీ సీఆర్జెట్ అథారిటీ పర్యావరణ విఘాతానికి గురైన ప్రాంతాన్ని కమిటీ సందర్శించే అవకాశం ఉంది. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. ఏపీలో పంటల వివరాలపై సమగ్రంగా శాటిలైట్ సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ల్యాండ్ రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డులు సమీకరణ చేయాలని సూచించారు. 47 లక్షలకు పైగా అన్నదాత సుఖీభవ లబ్దిదారులకు ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంట భూములకు నీటి నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులతోనూ సమీక్ష చేశారు. త్వరలో సాగునీటి సంఘాలతో నేరుగా వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. యాప్ ద్వారా మత్స్యకారులకు వివరాలు అందించాలని అధికారులకు సూచించారు. అమరావతిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రి అబ్దుల్లా బిన్ లులు ఇంటర్నేషనల్ ఎండీ యూసఫ్ అలీ పర్యటించారు. వారిద్దరితో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులు ఇంటర్నేషనల్ ఎండీ యూసఫ్ అలీ ఆసక్తి కనబరిచారు. ఆంధ్రప్రదేశ్లో P4 పై ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది ప్రభుత్వం. గ్రామ్ వార్డ్ సచివాలయ పరిధిలో ఈ సర్వే జరుగుతోంది. కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో ఎవరుంటున్నారు, ఆస్తులు ఎన్ని, ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో లబ్ధి పొందుతున్నారా, ఇలా మొత్తం 12 ప్రశ్నలతో ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేస్తున్నారు. కారు, 2 వీలర్, టీవీ, ఫ్రిడ్జ్ ఉన్నాయా అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో ఉద్యోగం కావాలా, బ్యాంక్ లోన్ కావాలా, బిజినెస్ పెట్టుకుంటారా, ఇలా వివిధ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆదాయం వృద్ధి కోసం ఏం కావాలి, వ్యవసాయ రుణాలు కావాలా అని కూడా అడుగుతున్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ సర్వే జరగనుంది. ఆగస్టు 15 నాటికి బంగారు కుటుంబాలపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు P4 విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీలో జిల్లాల పేర్ల మార్పుపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. 7 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత, జనార్దన్ రెడ్డి, రామానాయుడు, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ ఉన్నారు. దీనికి సంబంధించిన జీవో విడుదలైంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ బృందానికి కన్వీనర్ గా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తులపై సమగ్ర అధ్యయనం చేయనుంది మంత్రివర్గ ఉపసంఘం. నివేదిక ఆధారంగా జిల్లాల మార్పుపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. ప్రాంతీయ హక్కులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రాంతాల చరిత్ర ఆధారంగా కొత్త పేర్లు పెట్టే అవకాశం ఉంది. అదే సమయంలో జిల్లా రెవెన్యూ డివిజన్ లేదా మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పులు, చేర్పులపై అధ్యయనం చేయనుంది.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది ఏసీబీ కోర్టు. మిథున్ రెడ్డి పిటిషన్పై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారంలో కుటుంబ సభ్యులకు 3 సార్లు, లాయర్లకు 3 సార్లు ములాఖత్కు అవకాశం ఇచ్చింది. ఇంటి భోజనం రోజుకు ఒకసారి తీసుకువెళ్లేందుకు అనుమతించింది. వెస్టర్న్ కమోడ్తో ప్రత్యేక గదిని కేటాయించాలని సూచించింది. ఎంపీ మిథున్ రెడ్డికి ఒక అటెండర్తో పాటు టీవీ, పెన్, పేపర్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కోర్టు. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. పామరులు చేసిన రప్పరప్ప వ్యాఖ్యలపై నమోదైన కేసులో గురువారం వరకు పేర్ని నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది కోర్టు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హల్చల్ చేశారు. పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 9 గంటల తర్వాత కూడా టీడీపీ కార్యకర్త చిల్లపల్లి రామకృష్ణ తల్లి సోదరుల్ని స్టేషన్లో ఉంచడంపై మండిపడ్డారు ఎమ్మెల్యే కొలికపూడి. దాడికి యత్నించిన వారిని విడిచిపెట్టి ఆత్మరక్షణ కోసం ప్రయత్నించిన వారిపై కేసు పెట్టడం ఏంటని నిలదీశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ ఇదేమి పద్ధతని అన్నారు. రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్కు పిలిపించాలని, అంతవరకు కదిలేది లేదంటూ రాత్రి చాలాసేపు స్టేషన్లోనే కూర్చున్నారు ఎమ్మెల్యే. నెల రోజుల క్రితం రామకృష్ణపై గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఇంతవరకు చర్యలు లేవని గుర్తు చేశారు కొలికపూడి. సోమవారం చిల్లపల్లి రామకృష్ణపై టీడీపీకే చెందిన కన్నిమల సాయి సుమిత్, పానుగంటి వెంకట్, మరో 4 వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సాయి సుమిత్ ను సీసాతో గాయపరిచాడు రామకృష్ణ. సుమిత్ ఫిర్యాదుతో రామకృష్ణపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతని తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మిని స్టేషన్కు తీసుకువెళ్లడంతో వివాదం రాజుకుంది. మహిళలపై దాడులు నివారించడం, వారిలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ. కర్నూలులో కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సఖీ సెంటర్ తనిఖీ చేశారు. మహిళలకు ఇబ్బందులు ఉన్నప్పుడు 1 స్టెప్ సెంటర్ కేంద్రాలను ఆశ్రయించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా రామచంద్రపురంలో రోడ్డు అధ్వానంగా తయారైంది. పేరుకు జాతీయ రహదారి కానీ ప్రయాణం నరక యాతనను కల్పిస్తోందని వాపోతున్నారు వాహనదారులు. వర్షాలకు మోకాలి లోతు గుంతలు పడ్డాయి. దీంతో వర్షపు నీరు నిలిచిపోతోంది. ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలు సైతం గోతుల్లో దిగబడ్డంతో రిపేర్లు చేయించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్ రోడ్డు దాటాలంటే 15 నిమిషాలు పడుతోందని మండిపడుతున్నారు. అయితే అధికారులు త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్ తో ఒకరు మృతి చెందారు. బోనాల పండుగకు తెచ్చుకున్న మటన్ ను వండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంది ఓ కుటుంబం. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన మటన్ ను తిరిగి తెల్లారి తినడంతో ఫుడ్ పాయిజన్ అయింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ మృతి చెందారు. 7 కుటుంబ సభ్యుల పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్కి తరలించారు. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు ఇవ్వడంతో తనకు కొంత సమయం కావాలని కోరారు హీరో రాణా దగ్గుబాటి. ఇవాళ విచారణకు రావాలని రాణాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న స్కెడ్యూల్ ప్రకారం షూటింగ్లు ఉండడంతో ఇవాళ విచారణకు హాజరు కాలేనని సమయం కావాలని కోరారు. మరోవైపు ఈ నెల 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మిని ప్రశ్నించేందుకు సిద్ధమైంది ఈడీ. మొత్తం 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈసీఐఆర్ నమోదు చేసింది. హైదరాబాద్ సరూర్ నగర్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి డాక్టర్ పవన్ ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సిఐడి అధికారులు. సరూర్ నగర్ హాస్పిటల్లో అక్రమంగా కిడ్నీ ఆపరేషన్లు చేశాడు పవన్. విశాఖలోనూ డాక్టర్ పవన్ పై కేసులు నమోదయ్యాయి. విశాఖలో తనకు బదులు మరొకరిని జైలుకు పంపాడు పవన్. జైలుతో పాటు పోలీసు అధికారుల దగ్గరున్న పత్రాలను మాయం చేసినట్లు నిందితుడిపై ఆరోపణలున్నాయి. అల్లూరు జిల్లా ఏజెన్సీలో భారీగా గంజాయి పట్టుబడింది. పెదబైలు ఎస్ఐ కొల్లి రమణకొచ్చిన ముందస్తు సమాచారం మేరకు కేజీబీవీ పాఠశాల సమీపంలో తనిఖీలు నిర్వహించారు. నకిలీ నెంబర్ ప్లేట్లతో వచ్చిన 2 వాహనాలను తనిఖీ చేసి 560 కేజీల గంజాయిని సీజ్ చేశారు. స్మగ్లర్లలో ఒకడు అరెస్ట్ అయ్యాడు. పరారైన 4 కోసం గాలిస్తున్నారు.
కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది. పార్టీకి విరాళంగా వచ్చిన 199 కోట్ల రూపాయలపై పన్ను మినహాయింపు కోసం చేస్తున్న ప్రయత్నం విఫలమైంది. కాంగ్రెస్ అప్పీల్ను ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. గతంలో ఆదాయ పన్ను అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. పన్ను కట్టాల్సిందేనని, కాంగ్రెస్ పార్టీకి రిలీఫ్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ధన్కడ్ రాజీనామాపై కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించారు జేపీ నడ్డా. బీఏసీ సమావేశానికి తాను, కిరణ్ రిజిజు రాకపోవడంపై ధన్కడ్ సీరియస్ అయ్యారని, తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. బీఏసీ సమావేశానికి రాకపోవడంపై ధన్కడ్ కు ముందే సమాచారం ఇచ్చామని తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కలిశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ప్రస్తుతం రాజ్యసభ తాత్కాలిక చైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత హరివంశ్ నారాయణ్ సింగ్ వెళ్లి రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు రెండో రోజు సమావేశాలు విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లాయి. ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. బీహార్లో ఓటర్ జాబితా రివిజన్పై కేంద్రానికి వ్యతిరేకంగా చర్చకు డిమాండ్ చేశాయి లోక్సభలో విపక్షాలు. దీనిపై కేంద్ర మంత్రి రిజిజు స్పందిస్తూ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా సభను ఎందుకు సజావుగా సాగనీయడం లేదని మండిపడ్డారు. డివోర్స్ కేసులో భారీ మొత్తంలో భరణాన్ని కోరుతున్న మహిళను మందలించారు సీజేఐ బీఆర్ గవాయ్. 18 నెలల క్రితం పెళ్లాడిన ఓ మహిళ విడాకులకు 18 కోట్ల రూపాయల భరణం, ఒక ఇల్లు, BMW కారు కోరడంతో బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె భర్త సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ గవాయ్ ఆ మహిళ తీరును తప్పుబట్టారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణికులను టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా ప్యాసింజర్లకు పెను ప్రమాదం తప్పింది. విమానం నుంచి ప్రయాణికులు దిగుతున్న సమయంలో పవర్ యూనిట్ లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులను కిందకు దింపారు. జార్ఖండ్ లో ఐఈడీలను నిర్వీర్యం చేశారు పోలీసులు. సరాయిల ఖరస్వాన్ జిల్లా పహాడీ ఏరియాలో సర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులకు మందు పాత్రలు కనిపించాయి. వాటిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి పేల్చివేశారు. గత ఏడాది దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము విలువ 22,845 కోట్ల రూపాయలు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం ఏకంగా 206% ఎక్కువ. ఈ వివరాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లోక్సభలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు సంబంధించి 17,83,000 ఫిర్యాదులు అందగా 5,489 కోట్లకు పైగా మొత్తాన్ని రికవరీ చేసినట్లు వెల్లడించారు. సైబర్ నేరాల కట్టడికి 9,42,000 సిమ్ కార్డులను బ్లాక్ చేసింది కేంద్రం. ఉత్తర బంగాళాఖాతంలో మరికొద్ది గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. చైనా దేశాన్ని దడదడలాడించిన విఫా తుఫాన్ అవశేషం కావడంతో అల్పపీడనంగా ఏర్పడ్డాక మరింతగా బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. చైనా ఆ చుట్టుపక్కల దేశాల్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన విఫా తీరం దాటి అటు తిరిగి ఇటు తిరిగి ఉత్తర బంగాళాఖాతంలో ప్రవేశించింది.